పోచారం కాల్పుల కేసులో రాచకొండ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గత 10 రోజుల్లో 4 సార్లు గోవులను పట్టుకున్నాడు ప్రశాంత్. ఈ క్రమంలో శ్రీనివాస్ అనే వ్యక్తితో ఇబ్రహీం ప్రశాంత్ ను సెటిల్మెంట్ కు పిలిపించాడు. మాటా పెరిగి ప్రశాంత్ పై ఇబ్రహీం కాల్పులు జరిపాడు. See, we will investigate as professional manner. If it whatever is there, we will handle it in same investigative pursuit. Investigate chestam. అంటే చైల్డ్ లేబర్ మన what you call child in conflict ఇలా చాలా మంది ఉన్నారు కదా. ఓవర్ a period of time ఒక రోజు కాదు, ఓవర్ a period of time. అవును, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక రోజు కాదండి. 12 సంవత్సరాలు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ట్రాన్సాక్షన్ ఉంటాయి, వెహికల్ ఉంటుంది, వెహికల్ పోతుంది, ఇవన్నీ అవుతాయి కదా, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో దెర్ ఆర్ మీకు చూసారు వాట్ యు కాల్ దట్ ఢిల్లీలో ఇన్సిడెంట్ అయింది కదా, ఆ పిల్లవాడి వయసు ఎంత? సో యూ కాంట్ డిఫైన్ ఎ పర్సన్స్ క్రిమినాలిటీ బేస్డ్ ఆన్ ఏజ్. దట్స్ అప్ టు హిజ్ అప్బ్రింగింగ్, హిజ్ నేచర్, ఆల్ దీస్ థింగ్స్. రీసెంట్ టైంలో వచ్చింది, రీసెంట్గానే తెచ్చుకున్నాడు. ఇతను మిత్రుడు ఒకరు ఉన్నారు ఛత్తీస్గఢ్లో, ఇట్లా నాకు ప్రాబ్లం వస్తుంది ఊరికే అంటే, ప్రొటెక్షన్ కావాలంటే అతను ఇల్లీగల్గా ఒక వెపన్ నాకు పంపించడం జరిగింది. మానిటరీ ట్రాన్సాక్షన్ లేదన్నాడు, బట్ విల్ గెట్ దట్ అక్యూజ్ అండ్ వెరిఫైడ్. అది మన ఆరాంఘర్లో ఒక డ్రైవర్ ద్వారా పంపించాడు, ఆరాంఘర్లో ఉన్న డ్రైవర్ ద్వారా ఇతను తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఈజ్ కంటెంప్లేటింగ్. ప్రశాంత్ వల్లనే వచ్చింది, నీ వల్లనే నాకు అయింది అనేది వాళ్ళ గొడవకు మూల కారణం. అది బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇస్ దాట్, వాళ్ళిద్దరి మధ్య రావడానికి కారణం అది. See, this is I can't give at this stage define a pen picture of person. ఇందులో ఉన్న వాళ్ళు మనం ఓన్లీ నేరస్తుల కథ చెప్తున్నాం అంతే. మీకు ఇంత నలుగురిని నేరస్తులు మీకు చెప్పాము, ఇంకొక అన్ని పట్టుకోవాలి. ప్రశాంత్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. We will get into details and we'll come back to you based on the. So I can't speak on everyone's pressure groups questions కి ఆన్సర్ చేయను. నేను ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఐఎమ్ ఓన్లీ ఫాలోయింగ్ ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేటివ్ ఎండెవర్స్. సో దట్ వెన్ ఐఎమ్ టాకింగ్ దిస్ ఐ హ్యావ్ టాక్ టు మై ఆఫీసర్స్ మెనీ టైమ్స్. కాబట్టి ఈ టైంలో దిస్ ఇస్ నాట్ ఎ ప్లాట్ఫామ్ టు షేర్ మై వ్యూస్. I don't have any views on this. No expressions personal way. I'm only handling this issue professionally and I'll certainly do it. And I'll certainly tell the court. Honorable court కి మొత్తం రికార్డ్ సబ్మిట్ చేస్తాను. At appropriate time certainly we'll so much I revealed to you. It is not that we have not told about what happened any time వచ్చారు, ఏ టైంలో వచ్చారని చెప్పాను. కానీ వితౌట్ ఎవిడెన్స్ నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. అండ్ సర్టన్ ఇష్యూస్ విచ్ ఐ నీడ్ టు టెల్ ఓన్లీ ఆనరబుల్ కోర్ట్, ఐ టెల్ ఆనరబుల్ కోర్ట్ ఓన్లీ త్రూ మై ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. ఒక రౌండ్ అయితే ఆయన బాడీలో ఉందండి, ఒక రౌండ్ ఆయన బాడీలో ఉంది. మాకు 2 రౌండ్స్ అక్కడ సీన్లో దొరికాయి. సో వీఆర్ బిలీవింగ్ ద 2 రౌండ్స్. ఇది అతను చెప్తున్న విషయము, దాన్ని మనము ఇంకొక నేరస్తుని పట్టుకోవాలి, దానికి మేము చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఒక నేరస్తుడు చెప్పాడు, దాన్ని మేము రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది మాకు, మేము కోర్టు వారికి అడ్మిసిబుల్ ఎవిడెన్స్గా సబ్మిట్ చేస్తాం. దెన్ వీల్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ద డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో వీల్ లుక్ ఇన్ టు దట్, దెన్ వీల్ ఓన్లీ డూ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. ఈజ్ సేఫ్. యా, ఎస్టర్డే ఓన్లీ తెచ్చాం, మీకు చూపిద్దామని తెచ్చాం. అక్కడ ఉంది, ఆ డబ్బాలో ఉంది. ఈజ్ సేఫ్, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అంటే ఆయనకు వైటల్ ఆర్గాన్స్ ఎక్కడైతే ఆయన ప్రాణహాని జరిగే ఉంటాయో అక్కడేం ఇంజరీ లేదు. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఓకే, దట్స్ ఇట్. చెప్పండి. यही बोलना. कल एक इंसिडेंट हुआ हमारा एरिया में. वो 4 लोग आके एक आदमी के ऊपर गन से फायर किया. वो उसमें इंजर्ड हुआ. हमारा पुलिस ऑफिसर इमीडिएटली उनको हॉस्पिटल शिफ्ट करके उनका लाइफ सेव किया. वो प्रोसेस में क्यों हुआ बोलते हो, थोड़ा ये दोनों बहुत दिन से इंटरेक्शन में है, बहुत दिन से बात कर रहे हैं.
ఈచ్ అదర్ సే బట్ वो ये cattle transportation ఇన్ టోటల్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ నేను మీకు రివీల్ చేయను ఇప్పుడు, బట్ దీస్ ఆర్ థింగ్స్ ఐ టోల్డ్ యూ. ఎప్పుడెప్పుడు కేసులు అయినాయి, ఎప్పుడెప్పుడు ట్రాకింగ్ జరిగింది, ఆ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసులు లేవు. ఈరోజు ఈ ఇన్సిడెంట్ అయినా కానీ ఇంతకుముందు జూలై నుంచి కూడా వీళ్ళకు మనకున్న ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా మేము ఫర్దర్ డీటెయిల్స్గా వెళ్ళాల్సి ఉంది. వీటిని చూసుకుంటే ఇంకా చాలా ఇంటరాక్షన్స్ మాకు వస్తాయి. సో నేను కోరుకునేది ఏంటంటే వీఆర్ ఆల్ వి ఆల్సో కమ్ టు ఆఫీస్, అక్కడ గోశాలలో నమస్కారం వెహికల్ నమస్కారం చేసి ఆఫీస్కి వస్తాం, కనబడితే గోవును మనం కూడా గౌరవిస్తాం. బట్ ప్రొఫెషనల్లీ హ్యావ్ టు హ్యాండిల్, మై టీమ్ హ్యాస్ టు హ్యాండిల్ ప్రొఫెషనల్లీ. దిస్ ఇస్ నాట్ పర్సనల్ థింగ్. సో ప్రొఫెషనల్గా ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏది ఉన్నా సరే మేము తప్పకుండా మా సిడి ఫైల్లో కోర్టు వారికి అప్పచెప్తాం. దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాం. సో ప్లీజ్ బేర్ విత్ అస్. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ షేర్ విత్ యూ విల్ గివ్ యూ నౌ. అదర్ ఇన్ఫర్మేషన్ సడన్లీ విల్ ఎట్ అప్రాపరియేట్ టైం విల్ గివ్ యూ. మీకు ఇక్కడ నేను సీజ్ చేసిన పిస్టల్ ఉంది. ఈ పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నేరస్తుడు ఇబ్రాహీం ఇంట్రాక్షన్లో ఉన్నాడు, ఇటువంటి గొడవలు అవుతుందని చెప్పేసి అతను ఒక ఫ్రెండ్, ఛత్తీస్గఢ్లో ఫ్రెండ్ చెప్తే అతను ఒక ఈ ట్రాన్స్పోర్టేషన్ డ్రైవర్తో ఛత్తీస్గఢ్ నుంచి పంపించినప్పుడు ఆరాంఘర్లో ఉంటాడు అతను. ఆరాంఘర్లో ఉన్న ఇతనికి ఇబ్రాహీంకు ఆ వెపన్, కంట్రీ మేడ్ వెపన్ ఇవ్వడం జరిగింది. అదే సేమ్ బుల్లెట్ ఆయన బాడీ నుంచి మనం రిట్రీవ్ చేయడం, హాస్పిటల్లో ఉన్నది అక్కడ డాక్టర్ దగ్గర తీసుకుని మళ్ళీ సీజర్ చేసిన తర్వాత మీకు ముందుకు తీసుకురావడం జరిగింది ఇక్కడ. అలాగే ఆ వెహికల్ కూడా మనం వాడు యూజ్ చేసిన వెహికల్ సీజ్ చేసాం. అంతేకాకుండా వాళ్ళు మూమెంట్ కూడా ఆ టైంకి వచ్చింది కూడా మనకు డిఫరెంట్ సీసీ ఫుటేజెస్లో వాళ్ళు కలిసి వెళ్తున్నటువంటివి కూడా ఉన్నాయి. ఇందులో శ్రీనివాస్ అతను మాట్లాడతాను, తీసుకొస్తాను, నేను మాట్లాడిస్తాను చెప్పి వీళ్ళను ఇబ్రాహీంతోని, హనీఫ్తోని, మొహసిన్తో మాట్లాడాడు. శ్రీనివాస్ ద్వారా ప్రశాంత్ మాట్లాడినప్పుడు ప్రశాంత్ శంషాబాద్కు వస్తావంటే లేదు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ రమ్మని చెప్పి శ్రీనివాస్ అండ్ ప్రశాంత్ చాలాసార్లు ఇది ఎక్కడైతే హోటల్ దగ్గర జరిగిందో ఆ హోటల్ స్మాల్ హోటల్ రోడ్ పక్కన ఉంటుంది, బట్ వెనక చాలా ఓపెన్ ఏరియా ఉంది. ఇన్ ద సెన్స్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఉంది అంతా. చాలా ఏదైనా డిస్కషన్ ఉంటే వీళ్ళు ఇక్కడే చేసుకోవచ్చు, హోటల్ దగ్గర కూర్చొని కూడా చేసుకోవచ్చు. బట్ దే వెంట్ ఇన్ సైడ్ ద ఓపెన్ ఏరియాలో కూర్చొని అక్కడ ఇంటరాక్షన్లో ఉండడం జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు వెరిఫై.